డైలీ టేస్ట్ ది డైలీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కుండపోత వాన పడింది. ఉదయం వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్లో పత్తి, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొంతా తుఫాను ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజిపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. తాజా వర్షంతో మరోసారి ముంపు భయం కాలనీ వాసుల్లో నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సునీత, మోంతా తుఫాన్ వరద ప్రవాహం ఇంకా తగ్గక ముందు కూడా మరొక వర్షం ఈరోజైతే కురిసిందని చెప్పొచ్చు. ఇది అత్యంత భారీ వర్షంగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలో నగర వాసులు మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు వాతావరణం వేడిగా ఉంది. ఈ రోజు మాత్రం ఉదయం సమయంలో మాత్రం 9 నుంచి 10 గంటల ప్రాంతాల మాత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కారు పప్పులు కూడా కమ్మేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా వర్షం కురుస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా నగర ప్రజలు ఇంటికే పరిమితం కావడం జరిగింది. కొన్ని కాలనీలు ఇప్పుడిప్పుడే బయటికి చేరుకుంటున్నటువంటి క్రమంలో ఈ వర్షం నేపథ్యంలో మరోసారి వరద నీరు అదే కాలనీలోకి ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తం కావడం, మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా కొన్ని సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఎన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి, మిగతా సంబంధించిన దాంట్లో అన్ని వివరాలు సేకరిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు కురిసిన వర్ష నేపథ్యంలో మరొకసారి కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కాలనీలతో పాటు మరికొన్ని వీధులు, అదేవిధంగా రోడ్లపై కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కాబట్టి ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. ఇటు ట్రాఫిక్ సమస్య భారీగా ఏర్పడింది చెప్పొచ్చు. మరోవైపు ఎక్కువ కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా భారీగా పంట నష్టం అయితే వాటిల్లింది. వాటిల్లినటువంటి క్రమంలో రైతులంతా కూడా ఒకవైపు లబోదిబం అంటుంటే, మరోవైపు ఎంతో కాస్తో కూస్తో మిగిలినటువంటి వంటను, అది ఏదో కూడా వరి పంటను, అదేవిధంగా మొక్కజొన్న, పత్తిని ఇవన్నీ కూడా ఏనుమాముల మార్కెట్ తరలిస్తారు. తరలించే క్రమంలో ఈ రోజు కొనుగోలు కూడా ప్రారంభించే క్రమంలో ఉదయం నుంచి కూడా రైతులు వారికి సంబంధించినటువంటి పంటలు, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక్కసారిగా కురిసిన వర్ష నేపథ్యంలో మొత్తం పత్తి, మొక్కజొన్న కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. కొన్ని వరద ప్రవాహంతో మొక్కజొన్న కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటీవల కురిసిన మొత్తం ప్రభావంతో రైతులు ఇప్పటికే భారీగా నష్టం వాటి నేపథ్యంలో కాస్త కూస్తో తీసుకొచ్చేటువంటి మార్కెట్ వచ్చినటువంటి పంట కూడా తడిపోవడంతో కూడా లబ్బోదిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వర్షం నేపథ్యంలో భారీగా ఇటు రైతులకైతేంది, ఇటు ప్రజలకైతేంది, ఇటు కార్మికులు మాత్రం తీవ్ర నష్టమైతే వాటి చెప్పొచ్చు. మరొకసారి వర్షం వచ్చే సూచన నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే గతంలో కురిసిన వర్షం నేపథ్యంలో భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కురిసిన వర్షం మరొకసారి కూడా అలాంటి సాంకేతం వచ్చింది. ఇలాంటి ప్రభుత్వం కాకపోతే ఒకవైపు అధికారులు చర్యలు తీసుకుంటున్నా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మాత్రం పలు కాలు ఇంకా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,64,000 పైగా ఎకరాలతో పంట నష్టం జరిగింది. దానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంస్థ, వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వారికి సంబంధించినటువంటి మరోస్థాయి ఏఈఓస్తో పాటు వారంతా కూడా క్షేత్ర స్థాయిలో పంట పరిస్థితి వెళ్లారు. ఒకవైపు పంట చేస్తూ ఉంటే ఈ రోజు చూసిన వర్ష నేపథ్యంలో మరొక పంట భారీగా వాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీత, అయితే శ్రీకాంత్, అటు పత్తి, మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికైతే కురిసిన వర్షం నేపథ్యంలో దాదాపుగా భారీగా అయితే నష్టం వాటిల్లింది. దాదాపుగా ఇప్పుడు మనం చెప్పిన లెక్కల ప్రకారం 50 నుంచి 60 వేలకు పైగా పత్తి, మిరప తోటలు, అదేవిధంగా వరి పంటలే వేశారు. అవి పూర్తిగా తుఫాన్ ఎఫెక్ట్ తోటి, అదేవిధంగా ఈదురుగాలు రావడంతో భారీగా పట్టనట్టే వాటి. ఎందుకంటే వరద నీరు రావడం, మోకాలు పైగా రావడంతో నీటిలో ఉన్నటువంటి పంట నష్టపోవడం, అదేవిధంగా చెట్లపై ఉన్నటువంటి పత్తి కూడా తగ్గిపోవడంతో నాసిరకంగా మారడం, వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్ తీసుకొస్తే సరైన ధర రాకపోవడంతో రైతులకి ఇప్పటికే భారీ అయితే నష్టం. ఈ క్రమంలో
ఈ రోజు కురిసిన వర్షం నేపథ్యంలో రైతులు తీసుకొచ్చినటువంటి పంట కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఆ వరద ప్రవాహానికి మొక్కజొన్నలు అయితే వడ్లు కానీ మిగతా సంబంధించినటువంటి పంట సంబంధించినటువంటి అవి కూడా తడిసిపోయినటువంటి క్రమంలో భారీ నష్టం అయితే మరోవైపు ఏదైనా మునిగినటువంటి పంటను ఇప్పటికే వాటి వరి కోతులుగా కూర్చున్నటువంటి పంట కూడా రోడ్లపై పెట్టి ఆరడం, అదేవిధంగా ఆరు బయట పెట్టినటువంటి ఆరగొట్టినటువంటి క్రమంలో ఈ రోజు కురిసిన వర్షం నేపథ్యం అది కూడా పూర్తిగా ఖరాబ్ పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే భారీగా అయితే నష్టం అయితే వచ్చు. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. करके ही